వారు చాలా అంశాలు చాలా లోతుగా చెప్పారు, సైంటిఫిక్గా. విద్యారంగం +2 వరకు, అంటే 12th వరకు లేదా ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ విద్యారంగంలోనే ఉంటేనే అది నిజంగా మంచి విద్య అందుద్దని ఒక గొప్ప అంశాన్ని ప్రస్తావించారు. రెండవది, శాస్త్ర సాహిత్య రంగాలన్నీ కూడా సరి అయిన ఆలోచన విధానంతో ముందుకు పోవాలి, అది ప్రతి అంశంలో కూడా శాస్త్రీయ ఆలోచన ఉండాలని చెప్పారు. ఈరోజు అనుకోకుండా మన రాజ్యాంగం రోజు కూడా, కాన్స్టిట్యూషన్ డే 26th నవంబర్, రాజ్యాంగంలో పౌరుల యొక్క బాధ్యతలలో భాగంగా ఎవరీ సిటిజన్ భారతీయులలో సైంటిఫిక్ టెంపర్ పెంచాలనేది మనం చేర్చుకున్నాం. నిజంగా సైన్సే లేకపోతే భవిష్యత్తు లేదనేది ఈ వేదిక నుంచి వివిధ నృత్యాలు ప్రదర్శించిన బాలికలందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో 7 ఉపంశాల పట్ల ఈరోజు ప్రదర్శనలు నేను చెప్పారు. తప్పనిసరిగా విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా ఒక దగ్గర కూడి వారి ఆలోచనలు పంచుకోవటం వల్ల అది సమగ్రత పెంపొందుతుంది, వారి యొక్క సృజనాత్మకత పెరుగుతుంది. ఆ పద్ధతిలో తప్పనిసరి ముందుకు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిర్వాహకులందరికీ కూడా నేను సూచించేది ఏంటంటే, ప్రదర్శన తెచ్చిన విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ప్రదర్శనలో ఉన్న అన్ని ప్రదర్శనలు చూసేటట్టు గైడ్ చేయండి, చూసేటట్టు చూడండి. చూసిన తర్వాత 26, 27, 28 3 రోజులు అయిన తర్వాత 29కి పాఠశాలకు వెళ్ళినాక 29 కావచ్చు, 30 కావచ్చు, డిసెంబర్ 2 కావచ్చు, పాఠశాలలో కూడా ఇక్కడ పాల్గొన్న విద్యార్థులతో ఈ సైన్స్ ప్రదర్శనలో ఏవే అంశాలు చూశారు, సుస్థిర భవిష్యత్తు కొరకు ఇవి ఎంత మేరకు ఉపయోగపడతాయి, అది ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రత కావచ్చు, సహజ వ్యవసాయం కావచ్చు, రవాణా రంగం, సమాచార రంగం కావచ్చు, వీటన్నిటిలో కూడా ఏ మేరకు వారు గ్రహించారు, పాఠశాలలోని ఇతర విద్యార్థులతో పంచుకునే రకంగా కూడా ఒక చర్చ జరపాలని గౌరవనీయ ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, ప్రిన్సిపల్లకు అందరికీ నేను సూచిస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆ పంచుకోవడం ద్వారానే తమ పరిణతి పెరిగే అవకాశం ఉంటుంది. చివరికి ఒక మాట, శాస్త్రం, అశాస్త్రీయం ఈ రెండు కూడా భిన్నమైన ధృవాలు. ఈ రెండు పొసగని. శాస్త్రం ముందుకు పోవాలంటుంది, భవిష్యత్తు సుభిక్షంగా ఉండాలంటుంది, సౌకర్యవంతంగా ఉండాలంటుంది. అశాస్త్రీయ అంశాలు ఏదైనా శాస్త్రీయ అంశాలకు ఆటంకంగా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని మేళవించి ముందుకు పోవడం సాధ్యం కాని విషయం. కానీ నేడు జరుగుతున్న తీరుతెన్నులు చూస్తుంటే నేను ఒక రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా గమనించింది, శాసనమండలి సభ్యుల తర్వాత. ఈ 2 అంశాలు అలా కాకుండా శాస్త్రం ముందు పోవాలి, శాస్త్రీయ అంశాలే ముందు పోవాలి. ఎందుకంటే 1967లో భారతదేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలు కరువుతో ఆహార ధాన్యాలు లేకుండా ఇబ్బంది పడ్డాయి. ఈనాడు ఆహార కొరత లేదు, సర్ప్లస్ కూడా ఉన్నాయి, కాకపోతే కావలసినంత లేవు. అది సైన్స్ ద్వారానే సాధ్యమైంది. సైన్స్లో ఎలక్ట్రిసిటీ కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, వ్యవసాయంలో నూతన వంగడాలు కావచ్చు. శాసనసభ్యులు చెప్పారు, జపాన్లో 1 ఎకరాకు 100 బస్తాలు పండిస్తున్నారు, ఇంకా మనం 40 కాడ 42 కాడనే ఉన్నామని. అది పెరగాలి. న్యాచురల్ సెలెక్షన్ మనకు తాత ముత్తాతల నుంచి ఉంది, సహజంగా ఎంపిక చేసుకోవటం. దాన్ని మర్చిపోతున్నాం. సైన్స్ ప్రయోగశాలలోనో లేదా అగ్రికల్చర్ యూనివర్సిటీలోనే చూస్తున్నాం తప్ప అది అన్ని కుటుంబాల్లో, అన్ని వ్యవసాయాల్లో కనిపించాలి. న్యాచురల్ సెలెక్షన్, సహజ వ్యవసాయం అన్నాం. వాస్తవంగా ఈరోజు సహజ వ్యవసాయం చేసే తగ్గిపోయిపోయారు, కానీ అది పెద్ద వ్యాపారం అయిపోయింది. హైవేల మీద ఎక్కడ చూస్తున్నా కూడా ఆర్గానిక్ ఫుడ్ అని స్టాల్స్ పెడతారు, కూరగాయలు పెడతారు, రకరకాలు పెడతారు. అసలు ఇన్ఆర్గానిక్ ఫుడ్ ఉంటుందా? నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఐఎమ్ ఆల్సో సైన్స్ స్టూడెంట్, సైన్స్ గ్రాడ్యుయేట్. మన కలెక్టర్ గారు మాలిక్యులర్ బయాలజీలో పిహెచ్డి చేశారని చెప్పారు, చాలా సంతోషం.
ఇనార్గానిక్ ఫుడ్ ఉంటుందా? ఎవ్రీ ఫుడ్ ఈజ్ ఆర్గానిక్. ఆర్గానిక్ లేకుండా ఫుడ్ ఉండదు. అంటే ఆర్గానిక్ ఫుడ్ పేరిట వ్యాపారం చేస్తున్నారు తప్ప నిజంగా ప్రజలకు మంచి ఆహారం అందించే చర్యలు లేవు. అంటే సైన్స్ కొద్దిగా డెవలప్ అయితే ఆ డెవలప్మెంట్తోని వ్యాపారం ఎక్కువ చేసుకొని ప్రజల్ని మోసం చేస్తున్న తీరు కనిపిస్తుంది. దీన్ని బట్టబయలు చేయాల్సిన అవసరం ప్రజలందరిపై ఉంది, మాలాంటి వారందరిపై ఉంది, అధికారులందరిపై ఉంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.